హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. నేనైతే ప్రెసెంట్ పాలేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాను. మెచ్యూర్ ఫంక్షన్ బిఫోర్ ఫంక్షన్ కి స్టిల్స్ తీయడానికి అయితే వచ్చాను. ప్రెసెంట్ అయితే పేరు ఎన్నో తరగతి చదువుతున్నా? హాయ్ చెప్పు అందరికి. హాయ్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రెసెంట్ అయితే గుడి దగ్గర అయితే ఉన్నాం. టైం 11 అవుతుంది. ఇంకా ఫోటోషూట్ జరుగుతూనే ఉంది. వాళ్ళైతే షైగా ఫీల్ అవుతున్నారు, అందుకోసమే నేను వాళ్ళని చూపించట్లేదు. సో వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ పర్మిషన్ తీసుకునే కదా ఏదైనా మనం చేయాలి. సో ఈ పిల్లలు అయితే నాకు చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యింది ఇక్కడ. ఇగో నా బ్యాక్ సైడ్ ఆటో అయితే వెయిట్ చేస్తుంది. ఈ ఆటోలో నేను ఇంటికి వెళ్ళిపోతాను. టైం ఎంత అయింది ఇప్పుడు? ఆటో 12 అయిపోయాడు కదా. A few moments later. సో ఫైనల్ గా నేనైతే ఇంటికి వచ్చేసరికి వీళ్ళంతా రెడీగా ఉన్నారు. సో ఇప్పుడైతే వేరే ప్లేస్ కి వెళ్ళాలనేసి రెడీగా ఉన్నారు. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను వీళ్ళతో కలిసి. ప్రెసెంట్ మేమైతే కొత్తపేట ఇరానీ టీ తాగడానికి అయితే అయ్యాము. సో ఇక్కడ వాళ్ళు ఇరానీ టీ తాగుతున్నారు. ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. టీ తాగడం అయిపోయింది. చల్లపేటకు వచ్చేసాం. చల్లపేట జంక్షన్ కి ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ఊరు వెళ్ళడానికి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది చల్లపేట జంక్షన్. ఇలా స్ట్రైట్ గా వస్తే జడ్జింగ్ నుంచి వస్తుంది. లెఫ్ట్ సైడ్ తిరిగితే పాతపట్నం వెళ్తాం. ఇట్లా ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మాత్రం నర్సంపేట వస్తుంది. సో దీనికి ఆపోజిట్ లో మేము శ్రీముఖలింగం వెళ్ళే దారిలో అయితే మేము ఉన్నాం. సో అటు సైడ్ అయితే మన ప్రయాణం జరుగుతుంది. శ్రీముఖలింగం గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ ఉంటది. శ్రీకోర్మ గ్రామం దగ్గరికి వెళ్తున్నాం. సో ఇది ఈ గుడి, మీరు ఒకసారి చూడండి కంప్లీట్ గా. నేనైతే ఈ గుడిని అయితే చూపించట్లేదు, జస్ట్ ఇలా ట్రావెలింగ్ లో చూపిస్తున్నాను. హరే కృష్ణ. అయితే ఇప్పుడు ఈ గ్రామం ఏంటి, దీని విశేషాలు ఏంటి ఒకసారి చెప్తారా? హరే కృష్ణ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామ్ని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. శిల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ. కూర్మ గ్రామానికి స్వాగతము మీకు. థ్యాంక్ యూ. మీరు ఈ కూర్మ గ్రామం శ్రీముఖలింగం వయా ఎవరైనా వ్యూవర్స్ ఎవరైనా ఉంటే దయచేసి కూర్మ గ్రామానికి రావాల్సిన దారి శ్రీముఖలింగం వయా రావాల్సి ఉంటుంది. ఇటు సార్వకోట వైపు నుంచి వస్తే ఇదంతా అడవి. సో ఇక్కడంతా బండ్లు కానీ ఏదైనా డ్యామేజ్ అయిపోతుంది. సో దయచేసి వయా ముఖలింగమే రండి. హలో 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 హలో
సో ఫైనల్లీ అయితే కోర్మ గ్రామంకి అయితే వచ్చా. హరే కృష్ణ, హరే కృష్ణ. వావా మామ, ఇది బావి వాళ్ళు స్నానం చేయడానికి. హరే కృష్ణ, ఇక్కడే స్నానం చేస్తారా? హరే కృష్ణ. సో ఇదైతే ఎంట్రన్స్ గేట్. చెప్పులు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. వా, ఫుడ్ అయితే బాగుంది. వీళ్ళ షర్ట్లు అంతా ఓన్ గా క్రియేట్ చేసుకుంటారు, తయారు చేసుకుంటారు అనుకుంటా. వావ్, చేనేత వస్త్రం. ఈ రూమ్ నల్లగా ఉంది, చీకటిగా ఉంది. వావ్, శ్లిష్య పదార్థం. ఏ పార్దు. సో ప్రెసెంట్ అయితే ఈ ఇంటి సెంటర్ లో అయితే ఉన్నాం మేము. ఒకసారి చూస్తాను, మీకు చూపిస్తాను విజువల్స్. సో ఈ రూఫ్ టైపు ఇల్లు అయితే ఇక్కడ ఉంటాయి. నా బ్యాక్ సైడ్ ఉండేది తులసి మొక్క. హరే రామ హరే కృష్ణ అంటేనే తులసి మొక్కతో సమానం. వాళ్ళు తులసి మొక్కని దేవుళ్ళగా భావిస్తారు కాబట్టి ఈ తులసి మొక్క ఎక్కడైనా ఉంటది. పునర్వే, పద పద. వాళ్ళు స్టడీ చేయడానికి అయితే చైర్స్ ఉన్నాయి. పునర్వి ఎందుకు అలాగా? ఇది భగవద్గీత, ఇది భాగవతం. సో ఇది ఇవైతే కర్రలతో కట్టేసి ఉన్నాయి. ఇదంతా పెంకిల్లు. సో ఇక్కడ హరే రామ హరే కృష్ణ వాళ్ళు అయితే ఏదో చేస్తున్నారు వర్క్. ఇవే వాళ్ళకి దీపాలు అనమాట, మట్టితో చేసిన దీపాలు. దీంట్లో నూనె పోసి వాళ్ళ దీపాలు అయితే వెలిగిస్తారు. సో ఇప్పుడైతే ఈ ప్రాంగణం నుంచి అవుటర్ కి అయితే మనం వెళ్ళిపోదాం. అవుటర్ లో ఏముందో కూడా చూద్దాం ఒకసారి, పదండి. పాదు, రే పాదు, పాదు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో అవుటర్ కి అయితే వచ్చాం. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదే. సో ఇది డైరెక్ట్ గా ఇది మట్టితో చేసింది. అది అల్లుకుంటారు, పూర్వకాలంలో అల్లే వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా అల్లారు అనమాట. ఇది అంటే ఇప్పుడు మట్టితోని అలికి వాటిలో ముగ్గులు అవన్నీ వేసేవాళ్ళు కదా పూర్వకాలం. ఇప్పుడు కూడా అదే స్టైల్ ఫాలో అవుతున్నారు. సో ఇక్కడైతే అటు ఇటు చేపలు అయితే పెట్టున్నారు. ఇది భోజనశాల అనుకుంటా. స్ట్రైట్ గా ఇక్కడ నుంచి స్ట్రైట్ గా అక్కడ దాకా అయితే కూర్చుంటారు. సో వీళ్ళు ఇది గిన్నెలు. సో నార్మల్ గా మన ఇంట్లో ఉండే గిన్నెల టైప్ ఇది వీళ్ళు కూడా వాడతారు. ఇది గిన్నెలు. సో ఇక్కడ తినే దాంట్లో ఆపోజిట్ గా ఈ రూమ్ అయితే వంటశాల అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, చూపిస్తాను. హరే కృష్ణ. సో వీళ్ళైతే వంట చేస్తున్నారు ఇక్కడ. సో ఎక్కడైతే ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ లేకుండా, ఏ కరెంటు లేకుండా, ఏ సెల్ ఫోన్ లేకుండా శ్రీకృష్ణ భగవానుడు నివసించాడు, అదే స్టైల్లో వీళ్ళు కూడా ఉండాలని ఇట్లా ఇస్కాన్ వాళ్ళు టైప్ మాదిరి ఇక్కడ వీళ్ళు కూడా ఉంటున్నారు. సో వీళ్ళనైతే విజిట్ చేయడం జరిగింది. సో మా పునర్వి అయితే ఇక్కడ ఉంది. సో నేనైతే ఒక్కసారి టూర్ వేస్తాను ఇట్లా రౌండ్ ఇల్లు చుట్టూ. ఒకసారి మీకైతే చూపిస్తాను. పునర్విరా, రా తిరుగుదాం. మై ఏమి రావా? రాకలే, మా పునర్వి అలిగినట్టుంది. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? రా 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 రా. సో మీకైతే చూపిస్తాను ఇదంతా. నా బ్యాక్ సైడ్ చూడండి, ఇదే వ్యూ అన్నమాట. ఒక రౌండ్ అయితే తిరుగుతాను.
సో ఇక్కడ హరే రామ హరే కృష్ణ వాళ్ళు కీర్తనలు ప్రార్థనలు చేస్తున్నారు. సో వాళ్ళ ఇమేజెస్ అనేది ఇక్కడ వేశారు. సో ఇటు సైడ్ అయితే దారి లేదు. సో ఇక్కడ నేర్స్తున్నారు కాబట్టి ఇదే క్లోజింగ్. మనం అయితే వెళ్దాం, ఒకసారి చూద్దాం. సో ఇది గాంధీ తాత ఉండేటప్పుడు ఆ స్టైల్లో నేర్చేవాళ్ళు దీంట్లోనే. సో అదే స్టైల్లో వీళ్ళు కూడా నేస్తున్నారు. బట్టలు వీళ్ళు ఓన్ గానే ఓన్ స్టైల్లోనే వీళ్ళు బట్టలు నేస్తారు. నాకైతే ఇక్కడికి రావడం చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో ఎక్కడ చూసినా సరే మా భాగవతము భగవద్గీత వాళ్ళ స్టైల్, భగవద్గీత ఇమేజ్ అండ్ ఇది భాగవతం. సో ఇక్కడైతే కర్రలు చేశారు. సో ఇక్కడైతే కర్రలు అయితే పెట్టున్నారు. మనం వెళ్ళడానికి దారి ఉందా లేదా చూడాలి. ఇక్కడ మా సంధ్య వచ్చింది. సంధ్య హాయ్ చెప్పు. హాయ్, ఎలా అనిపించింది? బాగుంది, ఆ, చాలా బాగుంది. చాలా బాగుందా? సో ఇది దీపాలు, దీంట్లో దీపం పెట్టేసి వెలిగిస్తారు. అబ్బా, సో ఇటు సైడ్ అయితే వెళ్ళడానికి అవ్వదు. నేను చెప్పాను కదా అక్కడ ఇల్లు అలికారు అనేసి, సో మట్టితో ఉండేది ఇల్లు అలికారు అనమాట. సో ఇటు సైడ్ అయితే వెళ్ళడానికి అవ్వదు. సో కంప్లీట్ రౌండ్ అయితే తిరగలేదు, ఒక దగ్గర ఆగిపోయాను. ఎందుకంటే వెళ్ళడానికి వీలు లేదు అన్నప్పుడు వెళ్ళడం వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఇప్పుడు మనకు మంచిది కాదు. అందుకోసమే నేను అటు వెళ్ళట్లేదు. గాంధీ ఎలాగ అనిపించింది? బాగుందా? హరే కృష్ణ. ఏంటి కృష్ణ ఇది? భగవంతునికి అగరబత్తి. అగరబత్తా. సో ఆ మెటీరియల్ ఏంటి? దీంట్లో పచ్చకర్పూరం వేసాము, నార్మల్ కర్పూరం వేసాము, చందనం వేసాము, సాంబ్రాణి వేసాము, దాల్చిన చెక్క వేసాము. ఇవన్నీ నూరుకొని పౌడర్ చేసుకొని దానికి ఒక గోవు నెయ్యి వేసాము. గోవు నెయ్యి, న్యాచురల్ నెయ్యి. ఆ నెయ్యి వేసి మొత్తం ఆ పౌడర్ తో కలిపేస్తే పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ కి గోవు పేడని కలిపేసి ఇలా తయారు చేసుకుంటాం. ఓకే. దీంట్లో మీకు ఫ్లేవర్ కావాలంటే పూలు యాడ్ చేసుకోవచ్చు. పువ్వులు మల్లె పూలు, చంపా పూలు, ఇలాంటి పూలు యాడ్ చేసుకుంటే ఆ పూలు ఒక ఫ్లేవర్ వస్తుంది. మేము ఇప్పుడు ప్రెసెంట్ చందనం ఫ్లేవర్ కావాలని చందనం పౌడర్ కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నాం. ఓకే. మాకు ఎక్స్ట్రా స్వామి, ఇది మాకు మందిరాల వరకు చేస్తున్నాం. హరే కృష్ణ. బాయ్ కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సంధ్య ఎలా ఉంది? చాలా బాగుంది. తోటలు ఉంటాయి, అడవి అడవి బాగుంది. అడవి. హరే కృష్ణ హరే రామ, హరే కృష్ణ హరే రామ. పునర్వి నీకు బాగా నచ్చిందా? నాకు బాగా నచ్చింది. సో అక్కడ ఇల్లు అయితే అయిపోయింది. ఒక ఇల్లు ఉంది, ఓన్లీ వాళ్ళు స్టే చేయడానికి ఆ ఇల్లు. సో వేరే దగ్గర అయితే మనకి ఒక 40 మీటర్స్ దూరంలో వాళ్ళ పూజా మందిరము, తర్వాత బయట నుంచి వచ్చే వాళ్ళ గురించి భోజన సత్రము అవన్నీ అక్కడ ఉన్నాయి. సో అక్కడైతే భోజనాలు, దాని తర్వాత పుస్తకాలు అవన్నీ అయితే ఇస్తారు. సో వాటిని కూడా చూద్దాం ఎలా ఉంది అనేది. అరే ఇప్పుడైతే పునర్వి అయితే చాలా అల్లరి చేస్తుంది. వాళ్ళ అమ్మతో అయితే 2 భజనలు అయితే పడిపోతుంది నాకు తెలిసి.
నేను ఈ లోపలికైతే వచ్చాను. సో నా బ్యాక్ సైడ్ ఉండేది ఇక్కడ భజనలు అవన్నీ చేస్తారు. ఎవరైనా విజిటర్స్ ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ అనేది కీర్తనలు భజనలు అవన్నీ చేసి అయితే వినిపిస్తారు. అండ్ సమ్ టైమ్ అదేమో పాకతో వేసింది. ఇదిగో ఇదేమి స్టైల్ ఏది ఎక్కడ ఉంది అనేది రూట్ మ్యాప్ అన్నమాట, బ్లూ ప్రింట్ ఇది. సో మా ఊరు నుంచి కోర్మ గ్రామం, సంతబొమ్మాలి నుంచి కోర్మ గ్రామం రావడానికి అయితే 1.5 to 2 o'clock అయితే 2 hours అయితే పడుతుంది. సో దానివల్ల ఇప్పుడు 6 అవుతుంది కదా, మేము ఇంటికి వెళ్ళేటప్పుడు 8:30, 9 అవుతుంది. సో పిల్లలతో వచ్చాం కాబట్టి సో దానివల్ల ఇప్పుడైతే లెఫ్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోవడానికి అయితే రెడీ ఉన్నాం. సో ఫైనల్గా అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇప్పుడైతే 7 అవుతుంది టైము, చీకటిగా ఉంది. బయట కూడా చాలా చలిగా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా అసలు మొత్తం చీకటి అని ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. మేమందరం రెడీ అయిపోయాం, అందరు ఎక్కిసాం. నైట్ భోజనానికి టిఫిన్ పార్సల్ చేయడానికి వచ్చాం. I hope you enjoyed this video a lot. Thank you very much for watching. Bye.